విజయవాడ సత్యనారాయణపురం పరిధిలోని మృతి చెందిన మహేష్ మరణం వెనుక కుట్ర దాగి ఉందని మృతుడి సోదరి లక్ష్మీ ప్రసన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన సోదరుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. న్యాయ పోరాటం చేస్తున్న లక్ష్మీ ప్రసన్నతో మా తిరుపతి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. 3 తారీఖులో కూడా ఇటు విజయవాడ సత్యనారాయణపురం సర్కిల్ ఆ ప్రాంతంలో కూడా ఒక మహేష్ అనే అతను కూడా ఇటు సూసైడ్ చేసుకొని ఇటు మృతి చెందిన నేపథ్యంలో కూడా తనకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్క ప్రసన్న, అదేవిధంగా వాళ్ళ చెల్లి కూడా అతను అనుమానాస్పద మృతిగా కూడా ఇటు పోలీసులకైతే కూడా నిర్ధారించి దీనిపైన కేసు నమోదు చేయాలని చెప్పి కూడా తమ ఆవేదన అయితే కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా నిన్నటి రోజున ఇది సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించి ఖచ్చితంగా దీని పరంగా న్యాయం చేసే విధంగా కూడా చూస్తాను, అదేవిధంగా వీలైనంత త్వరగా కూడా ఆయన కలుస్తానని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఇంతటికీ ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎవరైతే మృతుడు ఉన్నారో ఆ మృతుడికి సంబంధించినటువంటి అక్క లక్ష్మీ ప్రసన్న మనతో ఉన్నారు మాట్లాడేదానికి. ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే కూడా చేస్తాం. అసలు ఏం జరిగిందమ్మా? ఇది 4వ తారీఖు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదరు నాకు ఫోన్ చేసి మీ తమ్ముడు ఊరేసుకొని ఉన్నాడు అని చెప్పి అన్నారు. ఊరేసుకొని ఉండడం ఏంటి, ఇప్పుడు ఎలా ఉంది అన్న. ఊరేసుకుంటే ఎలా ఉంటాడు, చచ్చిపోయాడు అని చెప్పి ఒకే ఒక మాటతో ఫోన్ పెట్టేశారు. నాకేం అర్థం కాక మా అన్నయ్యకి మా చెల్లికి ఫోన్ చేసి చెప్పిన. అన్నయ్య ఏమంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు, నేను ఇక్కడే ఉన్నానే, నాకేం అర్థం కావట్లేదు, వాడు ఏం కదలట్లేదు, చనిపోయినట్టున్నాడు, పోలీసులు వచ్చారు, నాకేం అర్థం కావట్లేదు అది అని చెప్పి అన్నాడు. సరే అన్నయ్య, ఇది ఎట్లా, వాడు చనిపోవడం ఏంటి, వాడు చనిపోడు, వాడు అంత వీక్ మైండ్ కాదు కదా అన్న, అది నాకు అర్థం కావట్లేదు, ఏం జరిగిందని చెప్పి అడుగుతుంటే వాళ్ళు ఎవరు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అని. సరే అన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయన్న. మా అన్నయ్య వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తానికి వెళ్ళాడు. వెళ్తే ఒక్కళ్ళు కూడా కేసు తీసుకోకుండా, నువ్వు ఓన్ బ్రదర్ కాదు కదా, నువ్వు ఇచ్చిన ఎఫ్ఐఆర్ తీసుకోము, వాళ్ళ సిస్టర్స్ రానివ్వండి, వాళ్ళ సిస్టర్స్ వస్తే తీసుకుంటామని చెప్పి అన్నారంట. అని మా అన్నయ్య మాకు చెప్పాడు. అమ్మ మీరు వస్తే కానీ ఏం తీసుకోమంటున్నారంటే, అంటే మేము వచ్చేసరికి రాత్రి అయిపోయింది కదని అన్నాం. అంటే ఇంకేం చేస్తాం, వాళ్ళు తీసుకోమంటున్నారు, నేను అయితే వాడు ఒక్కడే ఉన్నాడు, హాస్పిటల్ ఇంకెవరు లేరు కదా, నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి మా అన్నయ్య అక్కడ నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళేసరికి 7 అయింది. మళ్ళీ మేము 7కి వెళ్ళి మా తమ్ముడిని చూసుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మాకేం అర్థం కాలేదు, ఏం జరిగింది, ఏం చేయాలి, అసలు ఎలా రాయాలి, ఏమీ తెలియకపోతే మా తమ్ముడు ఫ్రెండ్ పాషా అని చెప్పున్నాడు. అతనే నేను అంతా చూసుకుంటాను, నేను మీ తమ్ముడికి మంచి ఫ్రెండ్ని అంటే మాకు తెలియదు, డిస్ప్యూట్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య, ఏదో గొడవ జరుగుతున్నాయి అనే విషయం మాకు తెలియదు. మేము నిజమని అనుకున్నాం, ఎందుకంటే మాకు ఆ సిచ్యువేషన్ ఏం అర్థం కాలేదు. నేను మీకు హెల్ప్ చేస్తాను, మీకు మీడియాని పిలిపిస్తాను, మీడియా సపోర్ట్ ఉంటుంది మనకి, ఆ హ్యాంగింగ్ పొజిషన్ చూస్తేనే అర్థమవుతుంది, ఒంటి మీద ఉన్న అన్ని దెబ్బలు ఉన్నాయి, నేను మీకు మొత్తం హెల్ప్ చేస్తాను, ఏమి ఇబ్బంది లేదు, మహేష్ అంత ఈజీగా చచ్చిపోయేవాడు కాదు, నేను మీకు ఎందుకు అక్క, మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి అతను నమ్మ. పోలీసుల వాళ్ళు కూడా మీకు ఏమి ఇబ్బంది లేదమ్మా, ఫస్ట్ కార్యక్రమాలు కానివ్వండి, మీకు అంత జెన్యున్గా జరుగుతుంది, మేము టీమ్ ఆఫ్ డాక్టర్స్ దగ్గర చేపిస్తున్నాం పోస్ట్ మార్టం రిపోర్ట్, మీకేం ఇబ్బంది లేదు, మీకు అంతా న్యాయంగా జరుగుతుంది అన్నారు. సరే అని చెప్పి మొత్తం మేము అంత్యక్రియలు అంతా కూడా జరిగిపోయినాయి. జరిగిన దగ్గర నుంచి ఎవరు రాలేదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. పోలీస్ స్టేషన్ చుట్టూ రోజు తిరిగాను, రోజు వెళ్ళాను. అబ్బాయి పాషాకు ఫోన్ చేస్తే అబ్బాయి లిఫ్ట్ చేయలేదు, అబ్బాయి మాట్లాడలేదు. నాకేమో స్టేషన్కి వెళ్తే ఎవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలియలేదు. రోజు తిరిగి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైంది సార్, ఏమైంది మా తమ్ముడిది అది అంటే, ఏమమ్మా రిపోర్ట్ రాలేదు, ఫస్ట్ మీరు కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోండి అన్నారు. 15వ తారీఖు అయినా కూడా ఏం రాకపోయేసరికి నాకు ఇంకా అర్థం కాక మళ్ళీ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయితే దీనికి సంబంధించి మీరు ప్రైవేట్గా ఇటు కేసు కూడా వేసి ఏమన్నా కోర్టుని ఏమైనా అప్రోచ్ అయ్యారా? దీనికి సంబంధించి అయ్యాం సార్. కోర్టు ఇంకా స్టేషన్లో మాకు న్యాయం జరగట్లేదని చెప్పి మేము కోర్టుని అప్రోచ్ అయ్యి గవర్నర్ జడ్జి గారిని కలిసాము. ఆయన అంటే మేము పిటిషన్ వేసాము. ఆయన పిటిషన్లో ఈ ఫోటో చూస్తేనే ఆయన ఇది సస్పిషియస్గా అనిపిస్తుంది, మీరు ఎట్లా ఇది ఫర్దర్గా ప్రొసీడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేశారు సార్. ఓకే. అయితే మొత్తానికి సంబంధించి ఇప్పుడు ఎవరి దగ్గరైనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కాకుండా ఇంకా ఈ కేసుకు సంబంధించి వేరే వాళ్ళతో ఎవరితోనైనా మీరు ఈ ఎంక్వైరీ చేయించాలని చెప్పి ఏమైనా చెప్తున్నారు? అది సార్ పోలీసులు అందరూ అట్లే ఉన్నారు సార్, అందరూ కూడా కాంప్రమైజ్ అవ్వండి, మీకు ఎందుకు ఆడపిల్లలు, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు, స్టేషన్ల చుట్టూ తిరుగుతారు, మీకు ఎందుకు అవసరమా, అంటే ఎలాగో చనిపోయాడు, ఇప్పుడు మీరు తిరిగినంత మాత్రాన చనిపోయినవాడు వస్తాడా, మీ ఇళ్ళల్లో అంటే భర్తలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మీ పనులన్నీ వదిలేసేసుకొని మీరు స్టేషన్ల చుట్టూ ఎన్ని రోజులు తిరుగుతారు అని చెప్పి అంటున్నారు.
నా బాధ ఒకటే సార్, ఆడపిల్ల అయితే తిరగకూడదా, ఆడపిల్ల అయితే అడగకూడదా, ఏం ఆడపిల్లకి అయితే ఒక రూలు, మగపిల్లలకి అయితే ఒక రూల్ ఉండదు కదా. ఇప్పుడు నా తమ్ముడు, నేను చచ్చిపోయాను అనుకోండి, మా తమ్ముడు వదిలేడు కదా రోడ్డు మీద నన్ను, మక్క చచ్చిపోయింది పోనీలు అని చెప్పి గాలికి వదిలేడు కదా, మక్క చచ్చిపోయింది అని చెప్తే నా కోసం తిరుగుతాడు కదా. తిరిగి ఏంటి ఈ 5 నెలలైనా మేమేం చేయలేకపోయాం, ఎవరిని కనీసం ఏం జరిగిందని కనుక్కోలేకపోయాం. వాడైతే ఈ పాటికి వాడుకుంటే నాలెడ్జ్కి, వాడుకుంటే సర్కిల్కి ఈ పాటికి అసలు ఏం జరిగింది ఏంటని మొత్తం కనుక్కొని ఉంటాడు. మాకు ఆడపిల్లం కదా, మాకు ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని తెలియక ఇక్కడ మా సర్కిల్లోనే మేము తిరుగుతూ ఉన్నాం. ఎట్లా ఏదైతే సంబంధించి కూడా ప్రధానంగా ఆమె ఒకటే చెప్తుంది, తన తమ్ముడు సపోర్ట్ ఉంటే ఏమైనా చేయగలుగుతాను అనే నేపథ్యంలో కూడా ఇప్పుడు తన తమ్ముడు లేని బాధను కూడా ఆమె తీరని లోటుగా కూడా పరిగణిస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఒక ఇన్స్టాలో కూడా రీల్ పోస్ట్ చేయడం, దీనిపైన కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించి ఖచ్చితంగా తన టీంతో వాళ్ళని అప్రోచ్ అవుతుంది. దీంతోపాటు వెంటనే కూడా నేను కూడా కలుస్తానని చెప్పి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈమె ప్రధానంగా ఒకటే చెప్తుంది, అయితే పోలీసు వ్యవస్థ మీద మాత్రం నాకు నమ్మకం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే కూడా కోర్టును ఆశ్రయించాను, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఆమె అయితే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కోర్టు ఎలా స్పందిస్తుందనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.